పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమంలో విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పిడిసీల గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కర్రోత్ గురుమూర్తి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు వరి మాగాణుల్లో జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జీరో టిలేజ్ విధానం వలన ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా తెలియజేస్తారు. పాడి పంటల కార్యక్రమం చూస్తున్న రైతులందరికీ నమస్కారములు. మేము వరి మాగాణంలో జీరో టిలేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. భూమి అనేది వరి మాగాణంలో పదునుండ దున్ని చేయడం అనేది కొద్దిగా లేటుగా తీసుకోవడం వల్ల ఈ వరి మాగాణంలో జీరో టిలేజ్ విధానం మా 3 జిల్లాల్లో మా ఊర్లో ముందు శ్రీనివాసరావు గారి సైంటిస్ట్ గారు ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అతని సహకారంతో మేము ఫస్ట్ కర్రలతో కన్నాలు పెట్టి పిక్కలు వేయడం జరిగింది. దీనివల్ల 99% మొక్కలు మొలక శాతం ఉంటుంది కూడా ఇప్పటికి కూడా. తర్వాత రాను క్రమేపీ ఇది ఇప్పుడు మార్కర్తో వేయడం జరుగుతుంది. ఇది నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో మాగాణిలో మొక్కజొన్న వేయడానికి అనుకూలంగా ఉంటుంది. మాకు మినిమం ఎకరానికి 8 కేజీల విత్తనాలు అయితే 100% మొక్కలు ఉందని ప్రతి వరుసకి ప్రతి వరుసకు ఉంది. దీనివల్ల మాకు ఏంటంటే ఎరువు వేసుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. మందులు పిచికారీ చేయడానికి కూడా బాగుంటుంది. ఎరువులు ఫస్ట్ దాప అయితే 1 DAP 2 యూరియా వేయడం జరుగుతుంది. రెండో దాప 2 యూరియా, మూడో దాప 1 పొటాస్ 2 యూరియా కలిపి వేయడం జరుగుతుంది. తర్వాత ఒకసారి తడిపెట్టిన తర్వాత గడ్డి జాతి ఎక్కువ ఉంటే క్లాడిస్ అనే మందు పిచికారీ చేయడం జరుగుతుంది. దీనివల్ల మొక్క గ్రోత్ బాగుండి కిందలో గడ్డి ఉండకుండా ఉండడం వల్ల పంట గ్రోతింగ్ అనేది బాగుంటుంది. మందుల పిచికారీ విషయానికి వస్తే ఈ కత్తిరిపురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల కనీసం పిక్క ఉడిచిన 10 రోజుల్లోపే ప్రొపనోపాస్ కానీ ఎమామెటి బెంజిట్ కానీ స్ప్రే చేయడం జరుగుతుంది. కత్తిరిపురుగు ఉధృతిని అలా 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత మనకి స్ప్రే చేయడానికి అనుకూలంగా లేనప్పుడు విషపు ఎరను తయారు చేయడం జరుగుతున్నది. అది ఎలాగంటే తవుడు బెల్లము మందు మిక్స్ చేసి గుళుకుల్లా తయారు చేసి మోగుల్లో వేయడం వల్ల అది కూడా కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది. తల్లి అయితే జీరో టిలేజ్ వల్ల మాకు 5 తల్లి అయితే చాలా ఎక్కువ, 4 తల్లికి పూర్తి పంట వస్తుంది. 5వ తల్లి అయితే దుక్కుతున్ని నూలేమని జల్లు కూడా అవకాశం ఉంటుంది అనమాట. మాకు ఎకరానికి మినిమం 35 నుంచి 40 క్వింటాలు దీనివల్ల దిగుబడి వస్తుంది. ప్లస్ ఇది 3 నెలల లాస్ట్ కల్లా కోత అయిపోవడం వల్ల 4 నెలలు వచ్చే గాలికి దొరకకుండా ఉంటుంది కూడాను. ఈ ఎకరానికి మాకు అయ్యే పెట్టుబడి మినిమం 20,000 దాకా అవుతుంది. ఎకర ఆదాయం 80,000 నుంచి 85,000 దాకా వస్తుంది. మొక్కజొన్నలో జీరో టిలేజ్ వల్ల ఉండే ఉపయోగాలు పంట కాలం తగ్గుతుంది, ప్లస్ దున్నే ఖర్చు కూడా తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే నవంబర్ లాస్ట్ వీక్ కల్లా ఎన్ని అనేది వచ్చి పూర్తిగా పాలు తాగడం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది. జీరో టిలేజ్ చేయడం వల్ల ఫిబ్రవరి నెలలో ఎన్ని పూర్తిగా పాలు పోసడం వల్ల ఎకరానికి మినిమం 4-5 క్వింటాలు దిగుబడి కూడా పెరుగుతుంది. జీరో టిలేజ్ మొక్కజొన్న సాగులో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.